మట్టపు గుండు, ఆ ప్లంబ్ లైన్. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ మాట విని మేము ఎప్పుడు వినలేదు ఇది అని మీరు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా క్రొత్తగా కడుతున్నటువంటి ఇళ్లల్లో ఆ కడుతున్నప్పుడు మేస్త్రి గారు ఇది వాడతారు. గోడ సరిగా కట్టారా లేదా అని చూడటానికి ఆ ప్లంబ్ లైన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ మాట వాడతాను. మట్టపు గుండు అని మాట కొంచెం మీకు అలవాటు లేదు కనుక ఈజీగా గుర్తుంటుంది ప్లంబ్ లైన్. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు పైనుండి చదువుకుంటూ వస్తే దేవుడు 3 దర్శనాలు ఆమోస్కి చూపిస్తారు. 2 దర్శనాలు చూసిన తర్వాత ఆమోసు దేవునిని ప్రాధేయపడతాడు. అయ్యా, నీ ప్రజలు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవారు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ప్రజలు కదా, కొంచెం కనికరించయ్యా అని ప్రాధేయపడతాడు. ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపనము ఆలకించి ఇంగ్లీష్ బైబిల్ అంటారు గాడ్ రిలెంటెడ్ అంటారు. అంటే దేవుడు సరేలే అయితే నేను మార్చుకుంటాను అని ఆయన ఉద్దేశించినది తీర్పు తీర్చకుండా ఆగుతాడు. అలాగ 2 మార్లు జరిగిపోయిన తర్వాత ఇది 3వ దర్శనము. ఈ 3వ దర్శనము 7వ వచనంలో అంటాడు, ఆమోస్ రాస్తుంటాడు, నేను దర్శనం చూసిన ఆ దర్శనం ఏదనగా యెహోవా గోడ మీద నిలవబడి ఈ ప్లంబ్ లైన్ని పట్టుకున్నారు. అంటే మట్టపు గుండు పట్టుకున్నారు. ఆ గుండు పైన పట్టుకుంటే వెయిట్ క్రిందకి దిగుతుంది అది తాడుతోని. అప్పుడు ఆ పైన పట్టుకున్నటువంటి ఆ స్థలానికి క్రిందన గుండు గోడకి ఆనుకుంటుంది. ఆ దానికి ఉన్నటువంటి ఆ గోడ తిన్నంగా ఉందా లేదా అని చూస్తారు మేస్త్రులు. అది యెహోవా పట్టుకున్నాను, నువ్వు చూడు అని చెప్పి దర్శనం చూపిస్తారు. అప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ 8-9 వచనాల్లో దేవుడు అంటారు, ఈ గుండె నేను నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల్లో నేను పట్టుకున్నాను. అంటే దాన్ని బట్టి గోడ తిన్నంగా ఉందా లేదా అని చూసే ఈ ప్లంబ్ లైన్ని దేవుడు వాడుకుంటున్నారు. దేనికి వాడుకుంటున్నారంటే వీరు దేవుని ప్రజలు తిన్నంగా ఉన్నారా లేదా, అంటే నిజ దేవుణ్ణి వారు కొలుస్తున్నారా లేదా, దేవునికి నమ్మకంగా ఉన్నారా లేదా, ఒకవేళ లేని ఎడల నేను జవాబిస్తాను, నేను తీర్పు తీరుస్తానని చెప్తున్నారన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ దర్శనం చూసిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తారు. ఆ తదుపరి తర్వాత ఆ తీర్పులు ఏంటని అక్కడ రాయబడతాయి. అంటే ఈరోజు మీతో ఈ ప్లంబ్ లైన్ గురించి, ఈ మట్టపు గుండు దీని గురించి కొన్ని మాటలు మనము ఆలోచనలు, దేవుడు పెట్టినటువంటి ఆలోచనలు మనం చూద్దాం. విషయం ఏంటంటే ప్రజలు దేవునికి నమ్మకంగా ఉన్నారా లేదా అనే కొలత బద్దని ఆ మట్టపు గుండును దేవుడు వాడుతున్నారు. అయితే ఈ మట్టపు గుండు ఎవరి చేతుల్లో ఉంది? ఈ ప్లంబ్ లైన్ ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. అంటే ఈ ప్లంబ్ లైన్ ఒక పరికరం. ఈ ప్లంబ్ లైన్ కొలవటానికి వాడుతున్నటువంటి ఒక పరికరం. దీనిని బట్టి ప్రజలు నమ్మకంగా ఉన్నారా లేదా అని నేను చూస్తున్నాను సుమా అని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏంటో మనకి అది నాకు ప్రాముఖ్యం కాదు, కానీ దీనిని గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ మట్టపు గుండె అనగా ఈ ప్లంబ్ లైన్ని వాడుకొని దేవుడు మనము నమ్మకంగా దేవుని పట్ల ఉన్నామా లేదా, మన ప్రవర్తన దేవుని వాక్యం పట్టి కరెక్ట్గా ఉందా లేదా, ఆయన చెప్పుతున్నటువంటి మాటలు మనం ఆలకిస్తున్నామా లేదా, లేకపోతే నేను తీర్పు తీరుస్తాను,
లేకపోతే ఇదిగో నేను ఇలాగా చేయబోతున్నాను అని దేవుడు ప్రవచనాత్మకంగా ఆమోస్తోని ప్రవచిస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. మనతో దేవుడు ఇదే మాట మాట్లాడారు అనుకోండి, ఒకవేళ మీతో మాట్లాడారు అనుకోండి, మీతో మాట్లాడక ముందు నాతో చెప్తున్నారు, ఈ మట్టపు గుండు నేను వాడుతున్నాను, ఈ ప్లంబ్ లైన్ని నా ప్రజలు సరిగా ఉన్నారా లేదా అని నేను వాడుతున్నాను. అంటే నేను దేవుని సేవకుడిగా ఆయన చేతుల్లో ఒక పరికరాన్ని, నేను చూసింది, నేను చెప్పింది, నేను గ్రహించింది ఆయనకి చెప్పితే ఆయన నిర్ణయం తీసుకోవటానికి హక్కు ఉంటుంది. కానీ మధ్యవర్తిగా ఎప్పుడూ కూడా ఒక పరికరాన్ని వాడుకున్నట్లు దేవుని సేవకుడిని మట్టపు గుండిగా వాడుకుంటాడు ఆయన. అయితే ఈ ప్లంబ్ లైన్ని ఆయన అలా వాడుకుంటుంటే, ఈ ప్లంబ్ లైన్ మీ దగ్గరికి నన్ను పంపించి వాళ్ళు తిన్నంగా ఉన్నారా లేదా అని ఒకసారి కొలత కొలిసి వాళ్ళకి తీర్పు నేను తీర్చిపోతున్నాను అని నన్ను పంపించారు అనుకోండి. అప్పుడు నేను కొలుస్తుంటే మీరు సరిగా లేరు, అందుకే ఇదిగో నన్ను పంపించారు, ఇదిగో నేను కొలుస్తున్నానని చెప్పి నేను అన్నాను అనుకోండి. అప్పుడు మీరేమంటారంటే, నీ ప్లంబ్ లైన్ నువ్వు ఏడవలసింది, ఎందుకంటే మేము తిన్నంగా ఉన్నామో లేదో మాకు తెలీదా, మాకు తెలుసు మేము బాగానే ఉన్నాం, ఏడ్చిన ముఖంలాగా ఉన్నది నీది, నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పకు, నువ్వు అనవసరం అని ఈ మట్టపు గుండెని లోపాలు ఉన్నాయని మీరు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ మెజరింగ్, ఈ స్కేల్ని, ఈ సేవకుణ్ణి, ఈ యాజకుణ్ణి, ఈ ప్రవక్తని, ఈ బైబిల్ గ్రంథంలో మీకు చూపించినటువంటి వాక్యాన్ని మేమో చూపిస్తాము, అలాగైతే అక్కడ అలాగుంది, ఇక్కడైతే ఇలాగుందని మీరు చూపించి, లేదా నాలోనే లోపాలు ఉన్నాయని చెప్పుతున్నటువంటి నాలో చాలా బలహీనతలు ఉన్నాయని మీరు చెప్పుకుంటూ పోతే ఈ ప్లంబ్ లైన్ ఉపయోగం ఉండదు. అంటే ఈ మట్టపు గుండు ఉపయోగం లేదు, ప్రయోజనమే లేదు, ఇంకెందుకు వాడటం. కానీ మీరు మీ చేతుల్లో లేదు ప్లంబ్ లైన్, ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్నదాన్ని లోపాలు ఉన్నాయంటారా? అయ్యో, అప్పుడు కొలత బద్దలోనే లోపం ఉంటే ఇంక దాన్ని బట్టి మీ ప్రవర్తనలో మరీ దారుణమైనటువంటి లోపం అన్నమాట. అందుకే ఆ కొలత బద్దలో లోపం ఉందని చూడటానికి మీకు అర్హత లేదు. ఎందుకంటే ఎవరి చేతుల్లో ఉంది ఆ కొలత బద్ద? యెహోవా చేతిలో. యెహోవా ఆ కొలత బద్దను వాడుకుని మనలో ఉన్న లోపాలు సరిచేయటానికి వాడుతుంటే, ఏడిసిన ముఖం, ఈడెవడు, ఇది ఎవరిది, వీళ్ళు మరి చెప్పాలా అని చాలా కుటుంబాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, తప్పుగానే చూపిస్తే ఆడి కళ్ళల్లోనే తప్పు ఉంది, వాడి మాటల్లో తప్పు ఉందని చెప్తుంటారు. నాకు బాగా జ్ఞాపకం, ఒకప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు పిల్లల్లో ఆఖరు చైల్డ్ అంటే చిన్నపిల్ల కాదు, చిన్నపిల్లోడు కాదు, కొంచెం 18-19 సంవత్సరాల వయసు. అయితే మోటార్ సైకిల్ మీద వెళుతూ మామూలుగా మగవాళ్ళు కూర్చున్నట్లు కూర్చుని ముందు వాళ్ళని పడిపోతారేమో అని గట్టిగా పట్టుకున్నారు అనుకుందాం. అనుకోకుండా మరి వెనకదలు కూర్చున్న వారు ఆడపిల్ల, వయసులో ఉన్న అమ్మాయి, ముందు కూర్చున్న వాళ్ళ భర్త కాదు, క్లాస్మేట్ అయితే అంత గట్టిగా పట్టుకోరు. అందుకని చూసిన తర్వాత నేనేమనలేదు, వాళ్ళ తల్లితోని, అమ్మ ఒకసారి అంటే కాలేజీకి వెళ్తున్నారు కదా, ఎవరితో తిరుగుతుంటారు ఏంటో ఒకసారి మీరు గమనిస్తే మంచిది అని నేను చెప్పాను. నేనేమనలేదు, అని తప్పు అని నేను పాయింట్అవుట్ చేయలేదు. వాళ్ళు చాలా ప్రవర్తన బాగోలేదని కానీ నేను అనలేదు, ఏమనలేదు. జస్ట్ ఒక ఎగ్జామినేషన్ లేకపోతే ఒక సూచనగా చెప్పాను. చెప్తే వెంటనే ఆ తల్లి రియాక్షన్ ఏంటంటే, ఆయన కళ్ళే బాగోలేదు, ఆయన జీవితమే బాగోలేదు, ఆయనే బాగోలేడు, ఆయన చెడ్డ ఆలోచనలు కనుక ఇలాంటివన్నీ తప్పులు పట్టుకుంటాడు,
ఇక తర్వాత దేవుని మహాకృపను బట్టి వాళ్ళు బయటికి పోయారు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఉదాహరణ తీసుకుంటే కొలతబద్ద నేనైతే నేను చెప్తున్నది ఇది తప్పులా కనబడుతుంది నాకు అంటే ఈ కొలత పద్ధతే తప్పు అన్నారు. మీరు కూడా అలాగే చాలాసార్లు సేవకుల మీద, సేవకురాండ్ల మీద నేరాలు మోపుతుంటారు. దానివలన ఎవరికి నష్టం? సేవకులకు కాదు, మీకే నష్టం. ఎందుకంటే మోషే నీ మీద కాదు సణుక్కుంటున్నది, వాడు నా మీద సణుక్కుంటున్నారు అని దేవుడు మోషే మీద వాళ్ళ ప్రజలు సణుక్కుంటుంటే దేవుడు ఏం చేస్తారంటే హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్. మోషేతో ఆయన ఐక్యపరుచుకుని నిన్ను ఏమన్నా అంటే అది నాకు తగులుతున్నాయి, ఎందుకంటే నేను నిన్ను పంపించాను కనుక నన్నే అంటున్నారని దేవుడు నేరం చాలా గట్టిపడిపోయింది. అందుకే ఈరోజు దేవుని సేవకుల్ని అనొద్దు. సేవకులు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు కనుక కొలతబద్దలో తప్పులు ఉన్నాయని చూసే నేత్రాలు నీ నేత్రాలు కాదు. కొలతబద్దలో తప్పులు ఉన్నాయని పలికే నోరు నీ నోరు కాదు. నీకు అర్హత లేదు, ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక మనము తలదించుకుని తప్పు అయిందని దేవుని దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయిందండి అని ఒప్పుకుంటే మనకు మంచిది. క్షమాపణ అడిగితే మంచిది, లేదా దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుకుంటారు. నా బిడ్డలుగా, నా మాటలు వింటున్నటువంటి వారుగా మీకు ఒక హెచ్చరికగా ఈ విషయం చెప్తున్నాను. అందుకే ఈ కొలత బద్దలో తప్పుంటే వాడుతూ తప్పని మీరు చెప్తున్నారన్నమాట. అందుకు మనం అలా చేయకూడదు. తలదించుకుని ఒప్పుకుందాం, విధేయత చూపిద్దాం. మెడవంచిన వారుగా ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కానీ కొలత బద్దలో తప్పుందని మొదలు పెడితే 40 సంవత్సరాలు వారు అక్కడే తిరిగారు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వారి పిల్లలు మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు, కానీ వారు వెళ్ళలేకపోయారు. మనమందరము కూడా పరలోకానికి వెళ్ళాలని, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని నా ఆశ. ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా క్షమిస్తారు. పరిశుద్ధుడా ప్రభా, మమ్మల్ని క్షమించండి. మేము సాధారణమైనటువంటి మనుషులని ప్రభా. చాలా విషయాలు బైబిల్లో చదవము, ప్రార్థన కూడా చేయము. అందుకే మాకు తెలియక, అవగాహన లేక మేము నష్టపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తమును మా మీద చిలకరించి ప్రభా మమ్మల్ని మన్నించి, ఇదిగో నాయన మీ కొలత బద్దను, నాయన మీ ప్లంబ్ లైన్ని మా మీద మీరు కొన్ని విషయాలు చూసినప్పుడు, వారి ద్వారా చూసినప్పుడు, కొలత కొలిసినప్పుడు మాలో ఉన్న లోపాలు తప్పకుండా కనబడతాయి. వాటిని మీరు సరిచేయటానికి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా, ఎత్తబడే సంఘములో పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా మేమందరము కూడా ఎత్తబడటానికి యోగ్యత కలిగినటువంటి వారుగా ఉండాలని మీ ఆశ. కనుక ఇదిగో మమ్మల్ని మేము వీఆర్ సబ్మిట్టింగ్ అవర్ సెల్వ్స్ టు యూ. మమ్మల్ని మేము మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని సరిచేయండి, ఆశీర్వదించండి. ఎత్తబడే గుంపులో మమ్మల్ని కూడా లెక్కించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.